జీవితంలో కూడా చాలా బలహీన పరిస్థితులు కొన్ని సమయంలో ఎదురవుతా ఉన్నప్పుడు దేవుని దగ్గరికి ఎప్పుడైతే వస్తామో దేవుడు మరలా ఫ్యూయల్ నింపిన బండి ఎలాగైతే మరలా పరిగెడుతుందో అలాగా దేవుని సన్నిధిలో పొందుకుంటున్న బలాన్ని బట్టి బయటకు రాగానే మరలా ఆనందము, నూతన శక్తి, నూతన క్రియలను దేవుడు చేస్తూ ఎంతో గొప్పగా ముందుకు నడిపిస్తున్నాడు. తెలుసా? మీరు అనుకుంటారు మీకేం కష్టం అండి, అసలు మాకున్నాయి కానీ మీకేం కష్టాలు అంటారేమో. ఒక్కరోజు మాతో ఉండి చూడండి. ఐ ఇన్వైట్ యూ ఆల్, ఓపెన్ ఇన్విటేషన్ ఇస్తున్నాను. ఒక్కరోజు మా జీవితంలో, సేవ పరిచర్య జీవితంలో మాతో ఒక్కరోజు ఉండి చూడండి. మేము ఎలాగ ప్రయాణాలు చేస్తున్నామో, ఎలాగ పరిచర్య దేవుడు ముందుకు నడిపిస్తూ ఉన్నాడో. ఇదేం పూలపాన్పు ఏం కాదు, పూలబాట ఏం కాదు. దేవుని సేవ అంటే ముళ్ళబాటే అయినప్పటికీ దేవుని కృప తోడుగా ఉండి నడిపిస్తుంది. హల్లెలూయా. పౌలు అంటాడు, అయ్యా నా జీవితంలో ఈ ముళ్ళుందయ్యా, దీన్ని తీసివేయంటే, పౌలా నా కృప నీకు చాలన్నట్లుగా ఈరోజు నా దినము కూడా దేవుడు అదే మాటతో జ్ఞాపకం చేస్తూ, నా కృప నీకు చాలు పాల్ ఇమ్మాన్యుయల్, నా కృప నీకు చాలు నిస్సి పాల్, నేను ఉండగా మీకేంటి భయము? నేను మీకు బలాన్ని ఇవ్వట్లేదా? మీకు ఆశ్రయం ఇవ్వట్లేదా? మీ చెయ్యిని పట్టి నడిపించట్లేదా? ఎందుకు భయపడుతున్నారు అని దేవుడు మాట్లాడుతున్నప్పుడు, లేదయ్యా మేము భయపడేవారం కాదు, నీ సహాయాన్ని పొందుకొని ముందుకి వెళ్ళేవారమే. హల్లెలూయా.